బెల్లంపల్లి సిపిఐ ఆఫీసులో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలోని బాసెట్టి గంగారం విజ్ఞాన్ భవన్లో బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ఆడపరాజ మౌలి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించినారు. ఆయన మాట్లాడుతూ దేశమంటే మట్టి కోదై దేశమంటే మనుషులై అని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని, అభివృద్ధి చేసి ఓట్లు అడగాల్సిన రాజకీయ పార్టీ బీజేపీ దేవుడి ముసుగులో ఓట్లు కొల్లగొట్టి నీచపు రాజకీయాలు చేస్తుందని, దేశంలో నిరుపేదల జీవన విధానంలో ఎలాంటి మార్పు రాలేదని, కానీ బడా వ్యాపారవేత్తలు మాత్రం అంచెలంచెలుగా ఎదుగుతున్నారే కానీ సగటు మనిషి ఆకలి మాత్రం తీరడం లేదని అన్న చందంగా ఈ కేంద్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని నిరుపేదలకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా, అన్ని ఫలాలు అందే విధంగా పరిపాలన కొనసాగించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పూర్ణిమ గారు, సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య మరియు బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, పట్టణ సహాయ కార్యదర్శి బియాల ఉపేందర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొంకుల రాజేష్, బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా చంద్ర మాణిక్యం, డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు డిఆర్ శ్రీధర్, మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి బియాల భవానీ, నాయకులు బొంకు రామచందర్, తిరుపతి గౌడ, కె నారాయణ, మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ, సింగారావు, భరత్, ఇనుముల రాజమల్లు, డిఆర్ శ్రీనివాస్, సమ్మయ్య, స్వామిదాస్, శంకర్ గౌడ, రామ్ కుమరయ్య, తిరుపతి గౌడ, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ రాముని అడ్డుపెట్టుకొని మతాన్ని అడ్డుపెట్టుకొని ఈ దేశాన్ని పరిపాలించే ఓట్లు రాబట్టుకొని పరిపాలించాలన్న ఉద్దేశంతో, కానీ ప్రజలకు పేద ప్రజలకు కానీ ఈ దేశంలో చేసింది ఏమీ లేదు. స్విట్జర్లాండ్ నుంచి బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకొచ్చి అందరి ఖాతాలకు 15 లక్షల రూపాయలు వేస్తామని ఆవారు కానీ, ఈ నిరుద్యోగ సమస్య కానీ ఏ సమస్యలు కూడా ఈ దేశ జీడిపి రేటు కూడా పూర్తి పడిపోతున్నది. ఇవన్నీ లోపల కేంద్ర ప్రభుత్వం మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వాన్ని మరోసారి కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఈ మతతత్వ పార్టీని ఆదరించకుండా విషయాన్ని తెలుసుకొని ఈసారి మతతత్వ పార్టీని విసర్జించినట్టుగా ప్రజలందరినీ కోరుతూ ఈ జెండా ఆవిష్కరణకి వచ్చిన కార్యకర్తలందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.